జీవితాన్ని పరిశీలిస్తే నాలుగే మనకు కనబడతాయి: సుఖం, దుఃఖం, కోరిక, ద్వేషం. సుఖం, దుఃఖం ఇవి రెండు కూడా మన కర్మ ఫలంగా లభిస్తాయి. ఇక కోరిక, ద్వేషం ఇవి ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి. కోరిక కలుగుతుంది, ప్రయత్నం చేస్తాము, సుఖము దుఃఖము లభిస్తుంది. సుఖము దుఃఖము, ఈ కోరిక ద్వేషము అందరికీ ఒకే విధంగా ఉండవు. కొంతమందికి కొన్ని లభిస్తే సుఖం ఉంటుంది, ఆ కొన్ని ఇతరులకు సుఖాన్ని ఇవ్వకపోవచ్చు. కొంతమందికి కొన్నిటిని ద్వేషిస్తే సుఖం కలుగుతుంది, కొంతమందికి వాటిని ద్వేషిస్తే దుఃఖం కలుగుతుంది. ద్వేషము, కోరిక మనిషిని బట్టి ఉంటుంది. అందరికీ ఒకే రకమైన కోరికలు ఉండవు, అందరికీ ఒకే రకమైన ద్వేషాలు ఉండవు. అదేవిధంగా అందరికీ ఒకే రకమైన సుఖములు ఉండవు, అందరికీ ఒకే రకమైన దుఃఖములు ఉండవు. మనకేది సుఖమో దాని మీద మనకు కోరిక కలుగుతుంది, మనకేది దుఃఖమో దాని మీదనే ద్వేషం కలుగుతుంది. సుఖాన్ని అనుభవిస్తూ ఏదైతే మనకు సుఖం అనిపిస్తుందో దాని మీద కోరిక పెంచుకుంటాము. దుఃఖము ఎవరు కోరుకోరు, కోరుకున్నది లభించకుంటే దుఃఖం. ఏదైతే దుఃఖము అని మనకు తెలుస్తుందో అనిపిస్తుందో దాన్ని ద్వేషిస్తాము. సుఖాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తాము, దుఃఖాన్ని వదలడం కోసం ప్రయత్నం చేస్తాము. ప్రయత్నము రెండు రకాలుగా ఉంటుంది. సుఖ ప్రాప్తి కోసం ఉంటుంది, దుఃఖ విముక్తి కోసం ఉంటుంది. ఏదైతే మనకు దుఃఖం అనిపిస్తుందో దాన్ని వదలడం ద్వారా మనకు ఆనందం లభిస్తుంది. ఏదైతే మనకు సుఖం అనిపిస్తుందో దాన్ని పొందడం ద్వారా మనకు సుఖం కలుగుతుంది. సుఖము పొందినా దుఃఖాన్ని వదిలినా మనకు ఆనందం కలుగుతుంది. ఇక సుఖము అనుకున్నది పొందకపోయినా, దుఃఖం అనుకున్నది వదలకపోయినా మనకు దుఃఖం కలుగుతుంది. జీవితం అంతా కూడా సుఖాన్ని పొందడం కోసము, దుఃఖాన్ని వదలడం కోసమే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం. ఇది వ్యక్తిని బట్టి ఉంటుంది. తాను ఏదైతే సుఖం అనుకున్నాడో దాన్ని పొందడం కోసం, ఏదైతే దుఃఖం అనుకున్నాడో దాన్ని వదలడం కోసం ప్రయత్నం చేస్తాడు. అలా అనుకున్నట్టు జరిగితే ఆనందంగా ఉంటాడు, అలా జరగకుంటే బాధగా ఉంటాడు. ఇది మనుషులందరికీ వేరువేరుగా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఆ వ్యక్తి ఇంతకుముందు దేన్ని పొందడం ద్వారా
సుఖాన్ని అనుభవించాడో దాన్నే సుఖంగా భావిస్తాడు. దేన్ని పొందడం ద్వారా దుఃఖాన్ని అనుభవించాడో దాన్నే దుఃఖంగా భావిస్తాడు. దాని పైన ద్వేషం పెంచుకుంటాడు. ఇంతకు ముందున్న అనుభవము సుఖము అయితే ఇప్పుడు సుఖం కోసం ప్రయత్నం చేస్తాము. అదే సుఖం కోసం ఇంతకుముందు అనుభవం ఏదైతే దుఃఖమని తోచిందో దాన్నే దుఃఖంగా భావిస్తాం. మనం దుఃఖంగా భావించిన దాన్ని వదలడానికి ప్రయత్నం చేస్తాము, సుఖంగా భావించిన దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి ఏది సుఖం ఏది దుఃఖం అని శాస్త్రాలను పరిశీలించినట్టయితే శాశ్వతంగా సంపూర్ణంగా ఉండేదే సుఖం. శాశ్వతంగా సంపూర్ణంగా మనం తొలగించుకోవలసిందే దుఃఖం. ఏదైతే తొలగిపోతే మనకు సంపూర్ణంగా శాశ్వతంగా ఆనందం లభిస్తుందో అది దుఃఖం. ఏదైతే పొందితే మనకు సంపూర్ణంగా శాశ్వతంగా ఆనందం లభిస్తుందో అదే సుఖం. దానికోసం మనము జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉంది. అనుభవాల ద్వారా వచ్చే సుఖాలు దుఃఖాలు క్షణికాలు. సత్యజ్ఞానం ద్వారా ఏదైతే సంపూర్ణ శాశ్వత ఆనందమో దాన్ని పొందే ప్రయత్నం కూడా ఆ సత్యశాస్త్రంలో ఉంటుంది. ఎలా పొందాలనేది, ఏది సంపూర్ణ శాశ్వత ఆనందమో దాన్ని ఎలా పొందాలనేది ఉంటుంది. అదేవిధంగా ఏదైతే దుఃఖమో దాన్ని ఏ విధంగా వదలాలో అది కూడా సత్యశాస్త్రాల్లో ఉంటుంది. కనుక మనము జ్ఞానాన్ని పొందందే సుఖాన్ని దుఃఖం అనుకుంటాం, దుఃఖాన్ని సుఖం అనుకుంటాం. దుఃఖాన్ని సుఖం అనుకొని ప్రయత్నం చేయడం ద్వారా చివరికి దుఃఖమే లభిస్తుంది, జీవితం వ్యర్థమైపోతుంది. ఇక సుఖాన్ని దుఃఖం అనుకోవడం ద్వారా సుఖం కోసం ప్రయత్నం చేయం, జీవితం అంతా దుఃఖభరితమైపోతుంది. కనుక సత్యజ్ఞానాన్ని పొంది ఏది సంపూర్ణ శాశ్వత ఆనందమో దానికోసం ప్రయత్నం చేయాలి. ఏదైతే సంపూర్ణ శాశ్వత ఆనందానికి అడ్డంకో ఆ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనిషి సత్యజ్ఞానాన్ని పొంది సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందాలి. నమస్తే.